నమస్కారం హెచ్సిబి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు। నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న క్రమంలో జొన్న రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్ సాగర్। శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతాంగాన్ని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మార్చి 1వ తేదీ నుండి నీలేని హార్ దీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన రైతు సంఘ నేతలు। తెనాలి చుంచుపేట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు, ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన। తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సౌజన్యంతో తెనాలి పట్టణ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ఒక ప్రణాళికాబద్ధంగా తాము ముందుకు సాగుతున్నామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి పట్టణంలోని 19వ వార్డులో బుధవారం నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు। వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక బుధవారం తెనాలి పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు। మురుక్కాలోని సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు। ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలంలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందని అన్నారు। వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు। ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు। తెనాలి పురపాలక సంఘం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ ప్రజలందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు। డ్రైన్లో మురుగునీరు పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు। పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సౌజన్యంతో తమ వంతు కృషి చేస్తామని తెలిపారు। కార్యక్రమంలో నాయకులు తాడిబోయిన రమేష్, ఎంహెచ్ఓ హెలెన్ నిర్మల, చుండూరు సాయి, టెక్స్ బాల, శానిటేషన్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఇక్కడ వచ్చేది షాపులు, అన్ని షాపులు అవుతానా నాపరాళ్ళు ఇలా మెట్లు నిర్మించుకుంటానా దాని కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటం జరిగింది। అదన్నీ మా వర్కర్స్ చేత తీపిస్తు జరుగుతుంది। ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ వ్యర్థాలు ప్లాస్టిక్ కానీ కవర్లు ఇలాంటి ఏటానా కలవట్ల దగ్గర అడ్డంపడి వాటర్ అన్నీ ఆగిపోవటం జరిగింది। వాటి వల్ల మీకే నష్టం। ఈ దోమల ఉత్పత్తి అనేది వ్యర్థాలు అనేది ఉంటానా ఉత్పత్తి పెరిగి దానివల్ల మనందరికీ తెలిసిందే దోమల మూలాన డెంగూ జ్వరం వంటివి వస్తున్నాయి। కాబట్టి మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి। కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించి డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందియాలని కోరుకుంటున్నాను। రాబోయే రోజుల్లో ఇంకా సుందర తెనాలిలాగా తీర్చిదిద్దాలనేది ఎమ్మెల్యే గారి ఆదేశం, మా ఆదేశం కూడా। మీరు మాకు సహకరించి ఇలాంటి వ్యర్థాలు వేయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। ఎప్పటి నుంచో ఉన్నది, 20 సంవత్సరాల నుంచి ఉన్నది, ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు। కానీ మేడం గారు వచ్చినాక ఈ షిల్ట్ తీసి కలవట్లు కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నారు మేడం గారు వచ్చిన తర్వాత। కానీ ఈ వార్డులో ఈ విధంగా చేయడం మాత్రం చాలా మాకు ఆనందదాయకంగా ఉంది। తీసి చూస్తుంటే వాటర్ బాటిల్స్ గ్లాసులు ప్రతి ఒక్కటి వేస్టేజ్ ఐటమ్ అంతా కలవలో వేస్తున్నారు। దాంట్లో ఎటువంటిది వేయకుండా ఉంటే బ్లాకేజ్ అనేది ఎక్కడా ఉండదు। ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనకి చాలా ఉండాలి। సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఊపందుకుంది। సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఊపందుకుంది। జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి పొత్తులో భాగంగా తెనాలి నుండి పోటీ చేస్తున్న జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి డాక్టర్ మనోహరం తెనాలి పట్టణంలోని 26వ వార్డులో పర్యటించి అక్కడి మహిళలతో మమేకమై ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు। ఈ సందర్భంగా వార్డుకు విచ్చేసిన డాక్టర్ మనోహరంకు కాపు జాగృతి జిల్లా అధ్యక్షురాలు కమ్మిల రజనీ ఆధ్వర్యంలో జన సైనికులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు। అనంతరం డాక్టర్ మనోహరం మహిళలతో మాట్లాడుతూ తెనాలి పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం తమ ప్రధాన ధ్యేయమని అన్నారు। గతంలో చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రానున్న ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్కు ఘన విజయాన్ని అందించాలని కోరారు। టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు కలిసికట్టుగా అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు। గుంటూరు పార్లమెంటు టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ విజయానికి కూడా కృషి చేయాలని కోరారు। జనసేన, తెలుగుదేశం ఇద్దరికి సమానంగా చూస్తాం, అట్లా ఏమనుకోవద్దు సరేనా। ఎమ్మెల్యే అందరికీ కాబట్టి అందరికీ చూడాలి। మనం పొత్తుల్లో భాగంగా వెళ్తున్నాం। మనం గుర్తు వేసినప్పుడు మనకి ఎమ్మెల్యే అంటే ఓన్లీ గాజు గ్లాస్ ఉంటుంది, అక్కడ ఎంపీ గారికి అది ఉంటుంది, ఇక్కడ గ్లాస్ ఉంటుంది, అక్కడ సైకిల్ ఉంటుంది, ఇక్కడ ఉంటే అది ఉంటే ఇది ఉండదు, ఇద్దరు కలిపి ఒకే అభ్యర్థిని నిలబెడతారు। సో అట్లా మనకేం కన్ఫ్యూషన్ లేదు, మంచిగా కలిపి చేసుకుందాం। అక్కడ వాళ్ళు ఎలా కలిసి ఉన్నారో మనం కూడా కలిసిపోవాలి।
కాపు జాగృతి జిల్లా అధ్యక్షురాలు కమ్మిల రజని మాట్లాడుతూ తెనాలి శాసనసభ్యునిగా నాదెండ్ల మనోహర్ను, గుంటూరు పార్లమెంటు సభ్యునిగా పెమ్మసాని చంద్రశేఖర్ విజయానికి తామంతా సహకరిస్తామని అన్నారు. ఈరోజు 26వ వార్డులో మహిళలందరితో కలిసి డాక్టర్ మనోహరం గారు మహిళా అభ్యర్థులందరినీ కలిసినందువల్ల మహిళలందరూ జనసేన తెలుగుదేశం పొత్తులో వారికి నాదెండ్ల మనోహర్ గారికి, ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కలిసి ఓటు వేసి వారిద్దరిని గెలిపించవలసిందిగా నా ప్రార్థన. ఈ కార్యక్రమంలో కమ్మిల శ్రీనివాసరావు, రావి దత్తు, బత్తుల నాగేశ్వరరావు, ఖర్జూర సుభాని, మమత నాగేశ్వరరావు, గరికపాటి మణికంఠ, గరికపాటి సాయి, నర్మద, కోటేశ్వరి, సునంద తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల పరిధిలోని 16,000 ఎకరాల్లో జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలను సాగు చేయడం జరిగిందని, అయితే ప్రస్తుతం జొన్న పంట నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులు తగు చర్యలు చేపట్టి పంటను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్ సూచించారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి మండల వ్యవసాయ అధికారి జి ప్రేమ్సాగర్ మాట్లాడుతూ తెనాలి మండలంలో రబీ పంటలుగా జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర పంటలను మొత్తంగా 16,000 ఎకరాల్లో సాగు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం జొన్న పంట నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నందున తగు జాగ్రత్తలతో పంటను కాపాడుకోవాలని అన్నారు. మండలంలో 15,000 ఎకరాల్లో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇంకను ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని అన్నారు. ₹1,00,000 పంట రుణాలకు ప్రభుత్వం 0 వడ్డీతో అమలు చేస్తుందని, ఇందులో భాగంగా మండలంలో 0 వడ్డీ కింద వనగూరే ప్రయోజనాన్ని ప్రేమ్సాగర్ వివరించారు. ప్రస్తుతం తెనాలిలో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పైరులు సాగు చేస్తున్నారు. మొత్తంగాను 16,000 ఎకరాల దాకా సాగు చేస్తున్నారు. మా రైతు భరోసా సిబ్బంది వాళ్ళకు ఈ క్రాప్ చేశారు. 15,000 ఎకరాల దాకా ఈకేవైసీ కూడా చేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుండా పెండింగ్ ఉంటే ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. రెండో పాయింట్, పిఎం కిసాన్లో ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకుండా లేకపోతే మీ ఆధార్ లింకులు లేకుండా ఉంటే బ్యాంక్ మేనేజర్ దగ్గర పోయి లింక్ చేయించుకోవాలి. పిఎం కిసాన్ ఈకేవైసీ మీ సేవా సెంటర్లో చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. ఇప్పుడు జొన్నలో తీవ్ర నీటి ఎద్దడిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్ వారు చెప్పినట్లు నీళ్లు ఇవ్వమని చెప్పారు. బట్ మొన్న ఒక తడి నీరు కోసం అని పెడుతుంటే మీరు ఇంకా నీళ్ళు వస్తాయో తెలియదు, కానీ మీరు మాత్రం జాగ్రత్తగా పంటను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అపరాలు వేసి ఉంటే కొంచెం భూసారం పెరిగేది, లేకపోతే భూమి ఆరోగ్యంగా ఉండేది. బట్ రైతులు ఎక్కువ మంది కౌలు రైతులు కాబట్టి జొన్న, మొక్కజొన్న పంటలు వేశారు కాబట్టి రైతు సోదరులంతా గమనించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 0 వడ్డీ పంట రుణాలు అనగా బ్యాంకుల్లో పంట రుణాలు 1,00,000 తీసుకొని ఉంటే దానికి కావాల్సిన వడ్డీ ఈరోజు తాడేపల్లి సీఎం క్యాంపస్ నుంచి సీఎం గారు డబ్బులు జమ చేస్తున్నారు. అందులో మా భాగంగా మన తెనాలి మండలంలో ఖరీఫ్ 2022కి 9,32,100 జమ అవుతుంది. ఎవరైతే లోన్లు తీసుకొని 1,00,000 ఉంటారో వాళ్ళు వడ్డీ కట్టుంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అదేవిధంగా రబీ 2021-22కి 18,05,591 జమ అవుతుంది. ఈరోజు త్వరలో వేస్తారు 11 పైన. రైతు సోదరులు దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. కాబట్టి రైతు సోదరులందరూ తగిన సస్య రక్షణ చర్యలు తీసుకొని నీటి ఎద్దడిని ఎదుర్కొని మంచి పంట తీసుకుంటారని ఆశిస్తూ, దుగ్గిరాల్లోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విషయంలో అటు పాలకులు కానీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కానీ పట్టీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని, తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో మార్చి 1వ తేదీ నుండి దుగ్గిరాల్లోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రీలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్లు రైతు సంఘ నాయకులు హెచ్చరించారు. బుధవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వేములపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదంలో పంట నష్టపోయిన పశువు రైతులను ఆదుకునే విషయంలో పాలకుల్లో చలనం లేకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల పక్షాన రీలే దీక్షలు చేపడుతున్నామని అన్నారు. రైతు సంఘం నాయకులు ములకా శివసాంబరెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద విషయంలో కోల్డ్ స్టోరేజీ ప్రతినిధులు, ప్రభుత్వం తరపున అధికారులు పట్టీ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రైతులను ఆదుకునే కార్యాచరణ చేపట్టుకుంటే రైతుల పక్షాన మార్చి 1వ తేదీ నుండి రీలే నిరాహార దీక్షలకు రైతు సంఘం నాయకులు సిద్ధమని ములకా శివసాంబరెడ్డి వెల్లడించారు. జనవరి నెల 19వ తేదీన దుగ్గిరాల్లో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దగ్ధమైన ఘటనలో కొన్ని వేల బస్తాలు కాలిపోవడం జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం కోసం రైతులకి
నష్టపరిహారం ఇవ్వాలని, అట్లాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పించాలని, అట్లాగే అంతకుముందే తీసుకుని ఉన్న బ్యాంక్ రుణాలు రద్దు చేయాలని కోరుతున్నాం. అట్లాగే కోల్డ్ స్టోరేజ్ అద్దెలు ఇన్సూరెన్స్ కూడా ఆయన మన సకాలంలో కట్టలేని పరిస్థితుల్లో వడ్డీ కూడా వసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు పసుపు రేటు పెరిగే దశలో అమ్ముకుందామనే క్రమంలో జనవరిలో అడిగిన వాళ్ళకు కూడా సరుకు రిలీజ్ అవ్వకుండా అతను దాచిపెట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో 19వ తేదీన కోల్డ్ స్టోరేజ్ దగ్ధమైంది. గత 10 సంవత్సరాల నుంచి రైతులు అనేక వ్యయ ప్రయాసాలు కోర్చుకుని దాన్ని అట్టి పెట్టుకుని ఏదో రేటు వస్తుంది, వాళ్ళు అమ్ముకుంటే రేటు రాదు కదా, తక్కువ రేటు ఉంది కదా అని చెప్పి 10 సంవత్సరాలు దాచుకుని రైతులు తీరా తినబోయేసరికి చేతికి వచ్చే దశలో ఈ అగ్ని ప్రమాదం ఘటన జరిగింది. ఏ అధికారి కూడా ఇంతవరకు ఇదిగో ఈ నష్టం జరిగింది, మీకు ఇంత వస్తుందని కానీ రైతును ఓదార్చి రైతులతో మీటింగ్ పెట్టి కనీసం రైతులు ముఖాముఖి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంకా సహజాజ చేస్తున్నారు. దీని మీద రైతులు ఆందోళనగా ఉన్నారు. రేపు 1వ తేదీ నుండి 3 రోజుల పాటు దుగ్గిరాల్లో మండల తహసీల్దార్ గారి కార్యాలయం దగ్గర రిలే నిరాహారాలు చేయడానికి మేము నిర్ణయం చేసుకుని ఆ దశగా కదులుతున్నాం. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురయ్యి దాదాపు 40 రోజులు గడిచింది. ఈ 40 రోజుల నుంచి కూడా రైతుల గోడు గురించి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవటం అనేది చాలా అన్యాయమైన విషయం. మేము కలెక్టర్ గారి దగ్గరికి, సబ్ కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, అట్లాగే అయోధ్య రామిరెడ్డి గారికి అందరినీ కలవటం జరిగింది. కానీ ఎవరు హడావుడిలో ఎన్నికల హడావుడి పేరుతో రైతుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనేది మేము ఆరోపణ చేయదలుచుకున్నాం. 7 సంవత్సరాల కిందట పెట్టినప్పుడు క్వింటా రేటు 5,000 రూపాయలు ఉంది. ఈరోజు రేటు 12,000. అంటే ఆ రోజుకి ఈ రోజుకి మధ్యలో 7,000 రూపాయలు ధర పెరిగింది. మరి ధర పెరిగిన ఆనందం రైతులు ఆవిరైపోయిన పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క బాధిత రైతుల లిస్టు పెట్టాలి. అట్లాగే ఇన్సూరెన్స్ ఎంతవరకు చేశారు, అక్కడ అగ్ని ప్రమాదం జరగకుండా నివారించడానికి మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఏ విధమైన చర్యలు తీసుకుంది, ఇటువంటి కమిటీ నివేదికని వెంటనే ఇవ్వాలి. అందుకనే ఈ కమిటీ యొక్క నివేదిక రాకపోవటానికి మేము నిరసన తెలియజేస్తూ రేపు మార్చి 1వ తారీఖు నుంచి 3 రోజుల పాటు దుగ్గిరాల తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. దీనికి పసుపు రైతులకు మద్దతుగా వరి రైతులు, నిమ్మ రైతులు, మొక్కజొన్న రైతులు అందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు తోడ్పాటు అందించి, అట్లాగే ప్రభుత్వం నుంచి అట్లా కోల్డ్ స్టోరేజ్ యజమాని నుంచి కూడా మనం రాబట్టుకోవటానికి అవకాశం ఉందని తెలియజేస్తూ తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ టి రాధిక నేతృత్వంలో 2వ రోజు బుధవారం తెనాలి పట్టణంలోని 5వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక నేతృత్వంలో 2వ రోజు బుధవారం తెనాలి పట్టణంలోని 5వ వార్డు నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచార పర్వంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెనాలి శాసనసభ్యులు శివకుమార్ అందించిన సంక్షేమాన్ని గూర్చి వివరిస్తూ ముందుకు సాగారు. ప్రజలతో మమేకమవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమ పాలన గురించి అవగాహన కలుగజేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్లు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వెళుతున్నప్పుడు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూస్తుంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం పట్ల ప్రజలంతా సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి శాసనసభ్యునిగా అన్నాబతిని శివకుమార్ను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. విద్య, వైద్య రంగాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. ప్రజలు తమకు చేసిన మేలును మర్చిపోరని, తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకుని రావటం ఖాయమని అన్నారు. 5వ వార్డు 2వ రోజుగా మేము ఈ వార్డుకి ప్రచారంకి రావటం జరిగింది. అందులో భాగంగా ప్రతి గడప గడపకి తిరిగినప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి ఆనిముత్యాల్లాగా అక్కడ
మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మన లోకల్ శివన్న గారు ఆనిముత్యాల్లాగా దొరికారమ్మా మనకి. అలానే ప్రజలకి ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేది అందరికీ అందేలాగా చూస్తున్నారు. మళ్ళీ మన లోకల్ శివన్న మళ్ళీ మన శాసనసభ్యుడిగా గెలిచి మన ముందుకు రావాలని కోరుకుంటున్నారు. భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ప్రజల నోట చెప్పడం జరిగింది. అవి విని మాకెంతో ఆనందంగా వేసింది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే గారు గెలిచి మళ్ళీ మంత్రి పదవి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మా శాసనసభ్యులు అన్నపతి శివకుమారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. ఆయన చేసిన కష్టము జగన్మోహన్ రెడ్డి గుర్తించి మరలా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయనకి సీట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము 5వ వార్డులో ప్రచార నిమిత్తం రెండో రోజు పర్యటిస్తున్నాము. అంతకుముందు దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఈ ప్రచారం తిరుగుతున్నాను. ఏ రోజు ప్రజల్లో ఇంత ఆనందం నేను ఎక్కడా చూడలేదు. వాళ్ళు మాకు ఎదురొచ్చే వాకిళ్ళ నుంచొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమం ఆయన చెప్పినట్టు ప్రతి ఇంట్లో నేను చేస్తేనే మంచి పని చేస్తేనే నాకు ఓటేయమన్నట్టుగానే ఈరోజు రుజువు అవుతుంది. అదేవిధంగా మన లోకల్ శివన్న అందరికీ అందుబాటులో ఉండి ప్రతినిత్యం ఆయన ఎక్కడికి వెళ్ళినా వారి వెంటనే ఉండి పనిచేయడం కానీ, వాళ్ళు ఏదైనా చెబితే వాళ్ళ ఇంటికి ఫంక్షన్లకు కానీ వాటికి రావడం కానీ ఆయన అందరికీ బాగా ఎక్కువగా లోకల్ అనేది ఈరోజు నాకు కనబడుతుంది. ఆయన అంత కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి అన్నారు, అభివృద్ధి లేదన్నారు. దాదాపు 22,70,000 రూపాయలు ఈ వార్డు ఒకటే అభివృద్ధి చేయడం జరిగింది. సంక్షేమం కూడా దాదాపు 22,05,00,000 రూపాయలు ఏది సంక్షేమం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎలక్షన్ జరుగుద్దా, ఎప్పుడు ఓట్లు వేద్దామా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని శివకుమార్ గారిని గెలిపిద్దామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో శివకుమార్ గారు గెలుస్తున్నారు. అట్లానే మన ఎంపీ గారు కూడా 2 ఓట్లు గెలిపించాలని ప్రజలు కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు 5వ వార్డులో రెండో రోజు ప్రచారం నిమిత్తము మరి మేమంతా ఈరోజు ఈ 5వ వార్డులో తిరగటం జరిగింది. ప్రజల్లో మంచి స్పందనను మేము చూడగలుగుతున్నాము. అంతకుముందు గత ప్రభుత్వంలో మరి స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసాము. ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్ని అభివృద్ధి చేసి అనేక మంది పిల్లలకి మరి మెరుగుపరిచి మరి మంచి మెటీరియల్తో మరి స్కూల్ని అభివృద్ధి చేసి ఎంతోమంది ఉన్నత విద్యలు చదువుకోవటానికి మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ యొక్క స్కూల్స్ని అభివృద్ధి చేశారు. ప్రవేశపెట్టిన అన్నీ కూడా పథకాలన్నీ కూడా మన ఈ వార్డులో అందరికీ అందినాయని ప్రజలు చక్కగా చెబుతున్నారు. మరి ఇదే ప్రభుత్వం మళ్ళా రావాలని మన ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు మరి వచ్చే 24 ఈ ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీతో గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట రఘురాం, విజయలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నవ ప్రభాకర్, కాళిదాసు వెంకటేశ్వరరావు, పెచ్చింగ్ సుభాని, బందర్ సాయి, భాష, తాడిపోయిన పెద్దబ్బాయి, అంకిరెడ్డి, దుర్గా, అక్కిదాసు కిరణ్ కుమార్, బాజీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను సృజనాత్మకతను పెంపొందించే కార్యాచరణలో భాగంగా నారాయణ విద్యా సంస్థలు ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థులకు సెమినార్లు నిర్వహించడం జరుగుతుందని తెనాలి చెంచుపేట నారాయణ విద్యా సంస్థ ప్రిన్సిపల్ అన్నారు. తెనాలి చెంచుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణ స్కూల్ బ్రాంచ్లో బుధవారం ఆ సంస్థ డెల్టా జోన్ విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. రానున్న విద్యా సంవత్సరం నుండి చెంచుపేట ప్రాంతంలో నారాయణ సంస్థ విద్యార్థులకు అందుబాటులోకి తేవడం జరుగుతుందని, ఈ క్రమంలో సెమినార్ ఏర్పాటు చేసినట్లు న్యూ బ్రాంచ్ ప్రిన్సిపల్ మీడియాకు తెలియజేశారు. సెమినార్ ద్వారా వనగురి అంశాల గురించి వివరించారు. Next delegate is Lasya. Country is Australia, and the topic is quality education. From 9th of we are studying in Narayana English Medium School, Bapala branch. Australia is a vast islandic continent surrounded by India and Pacific Ocean, located in southern hemisphere. It's known for its unique wildlife, direct landscapes, and vibrant cities. Australia is home for such as Sydney Opera House, etc. Today we conducted one program, Modern United Nations program, in our Narayana Chanchupeta branch. This is a new branch we are establishing for the next academic year. So in this branch we conducted this program. In this program, from all our Delta zone, the final students, they gather here for the best presentation. So every year we are conducting this type of programs to develop the all-round development in all the students. So particularly one means so modern United Nations. Throughout India, how you have to develop the leaders in the same manner in the different countries, how you have to develop the peace. In all aspects, as a leaders, how you have to develop the students
we are conducting this program. Each and every student, they performed well and they given the best. So according to that, we will finalize the winners and we will give the prizes also. In the same manner, the parents also, they expressed in a better manner their happiness. So why? Because each and every child, they performed well and undoubtedly they developed a lot in our Narayana group. తెనాలి చెంచుపేటలోని శ్రీ చైతన్య పాఠశాల నందు జాతీయ సైన్స్ డేను పురస్కరించుకొని వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్ఎన్ కళాశాల ఫిజిక్స్ హెచ్ఓడి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకత పెంపొందించేందుకు అట్లే సైన్స్ పాఠ్యాంశాల పట్ల అవగాహన మరింత మెరుగుపరుచుకునేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. బుధవారం తెనాలి చెంచుపేటలోని శ్రీ చైతన్య పాఠశాల బ్రాంచ్ నందు ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో శ్రీనివాస్ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శన ప్రారంభించారు. ఈ క్రమంలో విభిన్న తరగతుల విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక అంశాలను ఆసక్తిగా తిరిగించిన శ్రీనివాస్ ప్రసాద్ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. సైన్స్ విజ్ఞాన పట్ల విద్యార్థులను వినూత్నంగా తీర్చిదిద్దుతున్న పాఠశాల నిర్వాహకుల ఆలోచన విధానాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాధురి మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శన ద్వారా విద్యార్థులకు తగు ప్రోత్సాహం అందించే అంశాల్లో నిర్దిష్టమైన కార్యాచరణతో తాము ముందుకు సాగుతున్నామని అన్నారు. అనంతరం వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులుగా నిలిచిన విభిన్న తరగతుల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యా సంస్థ ఏజీఎం నూతలపాటి అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ప్రైమరీ ఇన్ఛార్జ్ లక్ష్మి, టెక్నోడీన్ రవి, సి బ్యాచ్ భగత్, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Exited from the factories, NO2 and SO2 mixed with the water molecules and form H2SO4 liquid. Most of the water, including drinking water, contains high pH level between 6.5 and 8.5. But in acid rain, it contains low pH level increases between 5.6. So there are many chances to damage the environment due to the acid rain. Thank you. It's National Science Day. Our students exhibited different projects and models from all the departments of science like physics, chemistry and biology. We really provide all the time a great platform to them to showcase their talents. We are really so proud of them that every student have come with unique talent and explored themselves. We are so happy as they are our students. Definitely these young and ignite creative and innovative minds definitely gives support to the greater nation. Thank you so much. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే చదివిన దానికన్నా విన్నది బాగా గుర్తుంటుంది, విన్నదానికన్నా చూసింది ఎక్కువ గుర్తుంటుంది, చూసిన దానికన్నా చేసింది చివరిదాకా గుర్తుంటుంది. అందులో భాగంగానే ఇలాంటి వర్క్షాపులు మిమ్మల్ని సబ్జెక్టులో కానివ్వండి లేదా మీ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని పెంచడంలో కానీ ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి పిల్లలలో ఉన్న సృజనాత్మకతని వాళ్ళ టాలెంట్స్ని వెలికితీయడంలో చైతన్య విద్యా సంస్థలు ఎప్పుడూ ముందుంటాయి. కాబట్టి మీ అందరితో పాటు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా ఒక పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. దీనికి సహకరించిన యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కి అందరికీ నా కృతజ్ఞతలు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సృజనాత్మకత ఉట్టిపడేలా రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల నందు జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల ఏజీఎం డాక్టర్ ఎన్ అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ననపనేని సునీల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ననపనేని సునీల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత మరియు సైన్స్ పాఠ్యాంశాలందు లోతైన అవగాహన పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను సృజనాత్మకతను వెలికితీసే విధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో పాఠ్య ప్రణాళిక రూపకల్పన జరగడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జి లక్ష్మీపతి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ గోపి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజున శ్రీ చైతన్య టెక్నో బురిపాలెం క్యాంపస్లో సైన్స్ సైన్స్ దీనికి స్టూడెంట్స్ అందరూ కూడా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఆర్ఐ అప్పాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
తెనాలిలోని ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియం ప్రాంగణం నందు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఈఓ నన్నప్రేమ భాస్కర్ మాట్లాడుతూ మారిన విద్యా వాతావరణానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మలుచుకొని పోటీ ప్రపంచంలో విజేతలై తమ సత్తాను చాటాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. బుధవారం తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాల ఆడిటోరియం నందు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల సీఈఓ నన్నప్రేమ భాస్కర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యతో రాణించడంతో పాటు అదనపు గుర్తింపుగా క్రీడలు సృజనాత్మక రంగాన్ని ఎంపిక చేసుకుని ఉన్నతంగా రాణించాలని అన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ అజయ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె రవీంద్రనాథ్ తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ నన్నప్రేమ్ వెంకట్రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఫ్రెషర్స్ పార్టీ చేసుకుంటున్నారు. ఇయర్ మాకు ఆనందమైన విషయం ఏంటంటే మేము ఉన్న అన్ని సెక్షన్స్ ఇన్ సిఎస్సి అండ్ అడ్వాన్స్డ్ కోర్సెస్ ఫిల్ చేసుకోగలిగాం. ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్ టైం బట్టి మారుతూ ఉంటాయి అండ్ టైమ్స్ ప్రకారంగా వాళ్ళ కోర్సెస్ ట్యూన్ చేసి ఉంటాయి. సో వచ్చే వాళ్ళకు కూడా బాగా ఆనందకరంగా ఉంది. అండ్ ఇదే విషయంగా సీనియర్స్ కూడా జూనియర్స్కి హెల్ప్ చేయాలి అని ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో పిల్లలు కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మన సీఈఓ గారు అందరికీ చెప్పారు, మీరు పాస్ అవ్వండి, జాబ్స్ ఇచ్చే బాధ్యత మాది. అంటే జాబ్స్ రోలు 100% ఎన్వీఆర్ కాలేజీలో 100% ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది సీఈఓ గారు తన బాధ్యతలుగా తీసుకున్నందుకు ఈ సందర్భంగా మేము తనని అభినందిస్తూ, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన అందరికీ మంచి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలు. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న క్రమంలో జొన్న రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన తెనాలి మండల వ్యవసాయాధికారి జి ప్రేమ్ సాగర్. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ బాధిత రైతాంగాన్ని నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మార్చి 1వ తేదీ నుండి నీలేని హార్ దీక్ష నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన రైతు సంఘ నేతలు. చెంచుపేట శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు, ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శన. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.